అందరికీ ప్రైజ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. రండి ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం దగ్గరికి వస్తాం. ఆదికాండము 15వ అధ్యాయము. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. నేను నీకు కేడమును నీ బహుమానమును అత్యధికమగునని చెప్పాను. దేవుడు తన ఏమై ఉన్నాడో, తన గుణగణాలు ఏంటివో ఇక్కడ మనకు బహు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరో, ఆయన గుణగణాలు ఏంటివో మనకిక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అబ్రామా భయపడకుము అని చెప్పిన దేవుడు తన ఏమై ఉన్నాడో కూడా చెప్తున్నాడు. నేను నీకు కేడెమును. 14వ అధ్యాయంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో దేవుడు కేడెముగా ఉండి సహాయపడుతూ వచ్చాడు. చెరలో ఉన్న తన తమ్ముని, అనగా తన సహోదరుని కుమారుడైన లోతును చక్కగా కాపాడుతూ వచ్చాడు. తన దగ్గర 318 మంది 14 వచనంలో ఉంది. 14:14లో అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 310 మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. వింటున్నారా? అవును. కాబట్టి దేవుడు అబ్రహాము గారికి కేడెముగా ఉన్నాడు కాబట్టి షాలేము రాజుగా మెల్కీషెదెకుగా ప్రత్యక్షమవుతూ నిజముగా రొట్టె ద్రాక్షరసాన్ని కూడా తీసుకొచ్చాడు. ఈ సమయంలో కేడెము అంటే ఏంటో 2 మాటలు చెప్తాను. కేడెము, డాలు వేరు, కేడెము వేరు. బైబిల్లో మనకేం చూస్తే సొలొమోను అనేటువంటి రాజు డాళ్లను, కేడెములను తయారు చేసినట్టుగా చూస్తాం. 2 వేరువేరుగా ఉంటాయి. అది రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ మనం చూడగలం అన్నమాట. నేను ఒకసారి చదువుతాను, చూడండి. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనం నుండి. రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. డాళ్ళు ఒకటింటికి 600 తులముల ఎత్తుగల బంగారం ఉండెను. మరియు సుత్తితో కొట్టిన బంగారుతో అతడు 300 కేడెములను చేయించెను. కేడెము ఒకటింటికి 300 బంగారపు తులముల ఎత్తు బంగారం ఉండెను. అంటే గుర్తించండి, డాలు వేరు, కేడెం వేరు. ఇవన్నీ కూడా యుద్ధరంగంలో సంరక్షణ కొరకు వాడుకునే సాధనాలు. ఎలా అయితే కవచం ఉంటుందో, ఆ కవచంతో పాటు డాలు ఉంటుంది, డాలుతో పాటు కేడెం కూడా ఉంటుంది. అంటే శత్రువు నుంచి కాపాడుకోవడానికి, సంరక్షించుకోవడానికి ఉపయోగించే సంరక్షణ పరికరాల్లో ఒకటే కేడెము. ఇది ఎలా ఉంటుంది అంటే, డాలు అయితే రౌండ్గా ఉంటుంది, కేడెం అయితే పైనుంచి కిందికి. కీర్తనలు 5వ కీర్తనలో గిన మనం చదివితే, 5వ కీర్తన రండి, నేను చదువుతున్నాను. 5వ కీర్తన 12వ చరణాన్ని నేను చదువుతాను. ఒక్కసారి జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. 5వ కీర్తన 12వ చరణం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. అంటే కేడెము తలగా నుంచి కాళ్ళ వరకు కూడా మొత్తం కవర్ చేస్తుంది అన్నమాట. అంటే మన శరీరాన్ని అంతా కప్పి ఉంచేదే కేడెం. అర్థమైందా? కేడెముతో కప్పినట్లు. కాబట్టి అంటే దేవుడు ఎలా ఉన్నాడంటే, కేడెం ఎలా అయితే తలకా నుంచి కాళ్ళ వరకు కప్పి ఉంటుందో, అలా దేవుడు కూడా మనల్ని కప్పి ఉన్నాడు. దేవుని వాక్యం మనల్ని కప్పి ఉంది అన్న అర్థము మనకిస్తూ ఉంది అనమాట.
నువ్వేం భయపడద్దు, నేను నీకు కేడెముగా ఉన్నాను, ఎవరు నేను ఏమి చేయలేరు. అర్థమైందా? ఎవరు ఏ రాజు కూడా నేనేం చేయలేడు. ముందున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడున్న 5 మంది రాజులు నువ్వేదో యుద్ధం చేసే వాళ్ళే కాదు, ఇక ముందుకు కూడా ఎవరేం చేయలేరు. ఎందుకంటే నీ బహుమానమును అత్యధికముగా చేయబోతున్నాను. నువ్వేమిస్తే ఏమి లాభమయ్యా? మరి నేను సంతానం లేనివాడిని కదా. బహుమానం అంటే పిల్లలు కూడా దేవుడిచ్చే బహుమానమే. ఇప్పుడు ఇశ్రాయేలీల దేవుని యొక్క రెక్కల కిందికి రూతం వచ్చింది, ఆమెకు కూడా బహుమానం ఇస్తా అన్నాడు దేవుడు. మంచి బహుమానాన్ని భర్తనిచ్చాడు, చక్కని భర్తను దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇవ్వకుండా ఎవరు ఏం పొందలేరు. దేవుడు ఇవ్వాలి. దేవుని కృపకు మనం పాత్రులం కావాలి, దేవుని దయకు మనం పాత్రులం కావాలి. కాబట్టి ఇక్కడ కేడము అంటే అర్థం ఏంటంటే మనల్ని కప్పి ఉంచేది. దేవుడు కూడా మనల్ని ఎంత కప్పి ఉంచుతున్నాడో. శత్రువు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మన మీద యుద్ధం చేయడానికి వాడు వస్తున్నాడు. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వల్ల వాడు తిరుగుతూ ఉండగా, నా ప్రియ స్నేహితులారా, మరి దేవుడు మనకు ఎంత కేడెముగా ఉన్నాడు, ఎంత భద్రతగా సంరక్షణగా కప్పి ఉన్నాడో. అందుకే చాలాసార్లు మనం అపవాదికి చోటిస్తూ ఉంటాం. అపవాదికి చోటు ఇవ్వకూడదు, మనం కప్పబడి ఉండాలి, భద్రము చేయబడి ఉండాలి, క్రీస్తులో భద్రము చేయబడి ఉండాలి. ఈరోజు చాలామంది అపవాదికి చోటిచ్చి వారి జీవితాలు పాడు చేసుకోవట్లేదా? ఈ కొంచెమేలన్నా, ఈ చిన్నది అలా అపవాదికి చోటిచ్చి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు, అపవాదికి చోటిచ్చి కుటుంబాలు పాడు చేసుకున్న వారు ఉన్నారు, అపవాదికి చోటిచ్చి తమను తాము పతనం చేసుకున్న వారు లేకపోలేదు. అపవాదికి చోటిచ్చిన ఇస్కరియోతు యూదా ఏమైపోయాడు? పొట్టపగిలి చావలేదా? అపవాదికి చోటిచ్చిన అన్నయ్య సప్పిరాలు ఏమైపోయారు? అక్కడికక్కడే భార్యాభర్తలు ఇద్దరు చచ్చిపోలేదా? అపవాదికి చోటిచ్చిన ఆదాము అవ్వలు ఏమైపోయారు? అర్థమైందా? ఏదైనా తోట నుండి తరమబడలేదా? అపవాదికి చోటిచ్చిన వారు, అపవాదికి చోటిచ్చినటువంటి ఇక బైబిల్లో ఎంతోమంది సౌల్ లాంటి వారైతేనేమి, నెబుకద్నెజరు లాంటి వారైతేనేమి, మరి ఎంతోమంది గురించి మనం మాట్లాడగలం. అపవాదికి చోటిస్తే ఏమవుతుందో మనకు తెలుసు. అయితే దేవుని బిడ్డలారా, అపవాదికి చోటు ఇవ్వక చక్కగా దేవునితో మనం కప్పబడి ఉంటే ఎవడు మనల్ని ఏం చేయలేడు. మరి దేవుడు మనకు కేడెముగా ఉన్నాడా? అంత మాత్రమే కాదా, దేవుడు మన బహుమానాన్ని అత్యధికము చేస్తాడు. అంటే దేవుడు సంతానం ఇవ్వబోతున్నాను అని చెప్తున్నాడు. నీకు నేను సంతానము ఇవ్వబోతున్నాను, నీకు కేడెముగా ఉండడమే కాదు, నీకు నేను సంతానం ఇవ్వబోతున్నాను. ప్రియ స్నేహితులారా, మరి నీ అవసరాలు ఆయనకు తెలుసు. ఆయన్ని కేడెముగా ఉండడమే కాదు కానీ, సంరక్షణగా కప్పి ఉండడమే కాదు కానీ, ముందు వెనుక చుట్టూ ఆయన కప్పి ఉండడమే కాదు కానీ, నీ అవసరాలు ఎరిగినవాడు, నీ అక్కర్లు ఎరిగినవాడు ఆయన. అందుకే అబ్రాహాముకు తెలుసు బాగా, 22వ అధ్యాయంలో అన్నాడు, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. మన ప్రతి అక్కర అవసరత ఎరిగినవాడు ఆయన. కనుక నా ప్రియ స్నేహితులారా, కనుక మన ప్రతి అవసరత తీర్చి మనకు కేడెముగా ఉండి, అబ్రహాముకు కేడెంగా ఉన్న దేవుడు. ఎంతోమంది భక్తులు చెప్పారు, నా కేడెము, దావీదన్నాడు. మరి ఎంతోమంది భక్తులు ఆయన నా కేడెము అని సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 31వ వచనంలోను, కీర్తనలు 17వ కీర్తన 11వ చరణంలోను, కీర్తనలు 3వ కీర్తన 3వ చరణంలోను ఎన్నో విషయాలు చూడగలం. కేడెము 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 అని అంటే దేవుని చూపిస్తూ ఉంది. ఈ కేడెము దేని చూపిస్తుందంటే దేవుని యొక్క గుణగణాలు చూపిస్తుంది. ఆయన మనల్ని ఎలా కప్పి ఉన్నాడో, ఎంత భద్రపరుస్తున్నాడో చూపిస్తూ ఉంది. అబ్రహామును భద్రపరచడమే కాదు, అబ్రహాముకు దేవుడు ఆయన అక్కర్లు తీర్చడానికి కూడా సిద్ధమే. నిన్ను భద్రపరచడమే కాదు, నీ అక్కర్లు కూడా ప్రభు తీరుస్తాడు. రండి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ బంగారు తలంపుల కొరకు స్తుతిస్తూ, మా ప్రియులకు మీరు కేడెముగా ఉండి వారి అక్కర్ల అవసరతలు తీర్చి మహిమ పొందమని చాలామంది ప్రార్థన అవసరతలు కోరుతున్నారు. వారికి కూడా మీరు సహాయం చేయమని మీ దయను కోరుతూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.